మొన్న మనం చేసిన వీడియో ప్రభావమా లేకపోతే ఆవిడ మనసులోనే పుట్టిందో తెలియదు కానీ ఫైనల్లీ మాధురి రాథోడ్ ఫైల్డ్ ఏ కేస్. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు, ఫోక్ డాన్సర్స్ మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి అండ్ శరణ్య, ఇలా ట్రయాంగిల్ స్టోరీలా 90% జనాలు మాధురి రాథోడ్ వైపు స్టాండ్ తీసుకున్నారు. దాని అర్థం ఇందులో ఇట్లాంటి ఇల్లీగల్ అఫైర్స్ని, ఇల్లీగల్ కాంటాక్ట్లని ఎంకరేజ్ చేస్తున్నారా అని అడిగితే ఎస్, ఎంకరేజ్ చేస్తున్నాం అని కాదు. అది తప్పే అయినప్పటికీ భార్య అప్రోచ్ అయిన విధానం 100% రాంగ్ వే. అందు గురించి అని చెప్పి ఈవిడ మీద ఉన్న ఆ కంపరం, ఆ కోపం, ఆ ద్వేషం మొత్తం మాధురి రాథోడ్కి మద్దతుగా మారిపోయింది ఇప్పుడు. సో తన భర్తతో తప్పు చేసిందే కాకుండా తన మీదనే కంప్లైంట్ పెడుతుందంటే ఎస్, తన భర్తతో తప్పు చేయలే, తన భర్తే వెళ్ళి ఆమెతో తప్పు చేసిండు. కాబట్టి ముందు జుట్టు బట్టి కొట్టాల్సింది మొగుడిని, కంప్లైంట్ పెట్టాల్సింది మొగుడి పైన, బూతులు తిట్టాల్సింది మగాడిని, అవమానించాల్సింది కూడా మగాడిని. కానీ ఏం చేసిళ్ళు? ఆ విశాల్ ఎవరు, ఆ పక్కన కెమెరా పట్టుకున్న అమ్మాయి ఎవరు, ఆ శరణ్య ఎవరు, వీళ్ళందరూ పోయి నోటికి వచ్చినట్టు 10 మంది దగ్గర పడుకునే పిల్ల దగ్గరన చీ చీ, దానికి రోగాలు ఉన్నాయి, దాన్ని ముద్దు పెట్టావా, దాన్ని అస్సలు ఏందిరా, మోగిపోతానే కదరా, ఇంత చేసిళ్ళు. కాబట్టి జనాలందరికీ మామూలు విరక్తి బుట్టల. ఆ విరక్తి అంతా మాధురి రాథోడ్కి ఎలా మద్దతుగా మారింది. ఎస్, మనం కూడా అడిగినాం మొన్న, మీరు అస్సలు భయపడొద్దు, వెనకడిగేసే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా మిమ్మల్ని కొట్టిన విజువల్స్ కనపడుతున్నాయి, మిమ్మల్ని బూతులు తిట్టిన మాటలు వినపడుతున్నాయి, వీడియోలు ఉన్నాయి, పూర్తి ఆధారాలు ఉన్నాయి. తర్వాత ఇంకేమన్నా ఇన్నర్గా జరుగుంటే వాటిని కూడా మీరు ఆధారాలుగా చూపెట్టి ఒక కేసు ఫైల్ చేయండి అని చెప్పి మనం చెప్పినాం. యాజ్ యూజువల్గా అదే జరిగింది. ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఒకసారి నేను చదువుతా చూడండి. జానపద నృత్యకారిణి అయినటువంటి మాధురి రాథోడ్ తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగిందని ఆరోపిస్తూ వేములవాడ పోలీసులను ఆశ్రయించారు. తన ఫిర్యాదులో తోటి డాన్సర్ అయినటువంటి ఈశ్వర్ సాయి భార్య శరణ్య, ఆమెని ఈవిడ ఎటువంటి మాటలు అనకుండానే తనకు తానే డైరెక్ట్గా వచ్చి ఈవిడ పైన వ్యక్తిగత దాడి చేసింది, భౌతిక దాడికి పాల్పడ్డది. తర్వాత అసభ్య పదజాలంతో కూడా దూషించింది. అట్లనే చివరిగా తన ఐఫోన్ను కూడా దొంగిలించారని చెప్పి పెట్టింది. సరే, నిజాలు చెప్పలేం, అయ్యుండొచ్చు. అందుకే పాపం ఇంతవరకు ఆమె నుంచి ఏం స్టేటస్ కానీ స్టోరీలు కానీ రాలేదనుకుంటా. ఐఫోన్ నిజంగానే దొంగిలించి ఉండొచ్చు కూడా, చెప్పలేం. పక్కన విశాల్ గడ ఎత్తకపోయి ఉండొచ్చు, లేకపోతే ఆ అమ్మాయి ఏదో అన్నది వాళ్ళ వైఫ్ కూడా, నా మొగుడిని ఏమనుకో, పద్దు ఏదో అన్నది, మొత్తానికి ఆ పేరు, నా మొగుడిని ఏమనుకో. ఆ అమ్మాయి వీళ్ళే దొంగిలించి ఉండొచ్చేమో అని నాకు కూడా అనుమానంగా ఉంది. కానీ మాధురి రాథోడ్కి ఇటువంటి మద్దతు వస్తుంది, తిరిగి ఉల్టా కంప్లైంట్ అవుతుంది, తిరిగి మన మెడకే చుట్టుకుంటుందని వీళ్ళు అనుకోక ఆమె పైన ఒక అమానుషమైన దాడి, నిజంగా ఒక విచక్షణ లేకుండా చేసి, ఒక ఆడపిల్ల అనే ఒక కనీస ఇంగితం కూడా లేకుండా, అదేదో రోడ్డు పక్కన 500కు 1000 రూపాయలకు పడుకునే దానిలాగా దాన్ని ట్రీట్ చేసి, నిజానికి 500కు 1000 పడుకునే దాన్ని కూడా అంత చీప్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదబ్బా. తన లైఫ్, తన ఇష్టం. దాన్ని చులకన చేసి దాని క్యారెక్టర్ని మనం తక్కువ చేయాల్సిన పద్ధతులు మనం కానప్పుడు మనకు అనవసరం, మనం చెప్పకూడదు వాళ్ళ గురించి. మనం అంత చీ 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 చా అని దాని ఫేస్ ఒకసారి చూపెట్టండి అయ్యా, ఆ విషయాలు కానీ చూపెట్టండి అయ్యా. విషయానికి వస్తే ఇప్పుడు ఈ మాధురి రాథోడ్ పెట్టిన కంప్లైంట్లో పాపం మరి ఎందుకు తనని వ్యక్తిగతంగా దూషించిందని పెట్టింది, కానీ తనని కులపరంగా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అప్లికేబుల్ అయ్యేలాగా తను కంప్లైంట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ అమ్మాయి శరణ్యని మాత్రం కాపాడడం ఎవ్వరి వల్ల కాదు. మాధురి రాథోడ్ ఆ విధంగా కంప్లైంట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆ కంప్లైంట్ని ఆ కంప్లైంట్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలా. ఆ పరంగా అట్రాసిటీ కనుక ఇంప్లిమెంట్ అయితే నో డౌట్ మినిమం 6 నెలల జైలు శిక్ష, మ్యాక్సిమం 5 years వరకు ఎంతైనా పడవచ్చు. అంటే
ఆ వీడియోలో ఉన్న దాన్ని బట్టి, ఆవిడ తిట్టిన దాన్ని బట్టి, అక్కడ ఆధారాలు ఏమాత్రం ఉన్నా కానీ, ఇంకా కొన్ని వీడియోలు నాకు తెలిసి కట్ అయ్యి ఉంటాయి, కానీ ఏమాత్రం ఇంచు ఒక్క సెకండ్ దొరికినా కానీ కులాన్ని దూషించినట్టు, ఎందుకంటే రాథోడ్ గారు ఆల్రెడీ పేర్లను అర్థమైపోతుంది ఆవిడ ఎస్టీకి సంబంధించిన మనిషి అని, ఆవిడ్ని గనక కులంతో తిట్టినట్టు ఉంటే మాత్రం ఈ శరణ్య, ఆ విశాలు, ఆ చీ 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 అన్న అమ్మాయి వీళ్ళు మాత్రం బయటికి రారు, డెఫినెట్గా బొక్కలనే ఉంటారు. ఇక్కడ మీరు అనొచ్చు, ఏంది కట్టుకున్న మొగుడిని నిలదీయొద్దా, మొగుడితో ఒకటి తప్పు చేస్తే నిలదీయొద్దా అని కూడా కొంతమంది మాట్లాడేటోళ్ళు ఉంటారు. నిలదీయాలి, నిలదీసే విధానం తెలవాలి. ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూలో అంటే స్టార్టింగ్లో వాళ్ళే కరెక్ట్ అనుకొని విచ్చలవిడిగా వీడియోలను కూడా పోస్ట్ చేసి పబ్లిసిటీ చేసిళ్ళు. తర్వాత కామెంట్ సెక్షన్ చూసిళ్ళు, ఆ తర్వాత వచ్చిన రియాక్షన్ చూసిళ్ళు. మనలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్లో మాట్లాడేటోళ్ళు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత, ఆ ప్రభావం చూసిన తర్వాత జనాలంతా రివర్స్లో మనల్ని మింగుతాలేంది, అసలు మనం చేసిన తప్పేముంది ఇందులో అని ఆలోచించుకొని, ఓహో మనం ఈ తప్పు చేసినామా, ఆహా అమ్మాయిని మనం కొట్టినామా, మన మొగుడిని మనం వెనకేసుకొచ్చినామా, ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసినామా, మనం ఇంత పెద్ద తప్పు చేసినామా అని చెప్పి దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకొని, ఆ ఇంటర్వ్యూలో ఆమె పాపం కష్టపడి వచ్చింది, ఆవిడ కూడా ఇబ్బంది పడుతుంది, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, దయచేసి వీడియోలు చేయకండి, దయచేసి నన్ను మింగకండి అని చెప్పు రిక్వెస్ట్ చేసుకో, అంతేగాని ఆ అమ్మాయి గురించి బయటికి తీసుకురండి, నేను నా భర్త బాగానే ఉన్నాం, ఆ అమ్మాయి లైఫ్ ఆగమైపోతుంది కదా, ముగ్గురు సఫర్ అవుతున్నాం కదా, నేను మింగుతాళ్ళనేడు ఫస్ట్ నన్ను మింగకండ్రా, నేను చేసింది తప్పే తెలవక చేసిన, ఆ అమ్మాయికి సభాముఖంగా, మీడియా ముఖంగా, వీడియో ముఖంగా వెళ్ళి ఆ అమ్మాయి దవడ మించి కొట్టిన కదా, ఖచ్చితంగా తన 2 పాదాలని నేను టచ్ చేసి క్షమించు చెల్లి, లేదా క్షమించు అక్క, మా భర్తని నేను అట్లా చూసి, నిన్నిట్లా చూసి నేను తట్టుకోలేక వాడిని కొట్టాల్సింది నిన్ను కొట్టినా, నీ మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు, తప్పంతా మా ఆయనదే, వాడికి ఉండాలి సిగ్గు, వాడికి ఉండాలి బుద్ధి, పెళ్ళై భార్య ఉంది, ఓ కొడుకున్నాడు, మరి ఇంటి దగ్గర నాకు బాధ్యతలు ఉన్నాయి, మరి నేను ఇట్లా పెళ్లి కానోని కాదు, పెటాకులు కానోని కాదు, నాకు ఎటువంటి బాధ్యతలు లేవు, నేను ఎవరితో అయినా పడుకోవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు అన్నట్టు వాడు బాధ్యతలన్నీ విస్మరించి నీ దగ్గరికి రావడం వాందే తప్పు, వాడిని నేను ఖచ్చితంగా హద్దుల్లో పెట్టుకుంటా, నీ మీద నేను కొట్టినందుకు కానీ తిట్టినందుకు కానీ సారీ అని చెప్పాలా. అది మానేసి ఆడ కూర్చొని సింపతి కోసం, లేదు ఆవిడ ఆడపిల్లే, ఆవిడ ఇబ్బంది, ఆవిడని ఎవరన్నట్లా, ఆవిడకి ఎటువంటి ఇబ్బంది లేదు, షీఈ్ ఫైన్, ఆవిడకు మద్దతుగా ఎక్కువ మంది మాట్లాడుతూ ఉన్నారు. దాని కింద కొన్ని కామెంట్లు, నేను కూడా రీసెంట్గా తను నల్లగా ఉన్నా కానీ తన ఫేస్లో మంచి గ్లో ఉంది, మంచి కళ ఉన్నది, డస్కీ స్కిన్ అయినా కానీ షీఈ్ న్యాచురల్ గుడ్ అని చెప్పి నేను మాట్లాడినందుకు, ఏంటి బ్రో ఆ అమ్మాయిని కొంపదీసి మ్యారేజ్ గిట్లా చేసుకునే ఉద్దేశం ఉంది ఏందని చెప్పి నాకు కూడా సెటైరికల్ కామెంట్ పెడతారు. ఓరా బాబు, ఇంత జరిగిన తర్వాత కూడా ఓపెన్గా చెప్తాను, తను ఎస్ అంటే బోల్డ్ అంతమంది లైన్లో కట్టేటోళ్ళు, క్యూలో నిలబడేటోళ్ళు చాలామంది ఉన్నారు. నేను కాదు, నాకంటే పెద్ద పెద్ద థోప్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా రెడీ అవుతారు. దట్ ఈజ్ మాధురి రాథోడ్ పాపులారిటీ. అది తెలుసుకొని సావండి ఫస్ట్. అసలు నన్ను అడిగితే అంత దాకా కూడా అవసరం లేదు, ఆ కామెంట్ పెట్టే సన్నాసులు కూడా లైన్ కడతారు మాధురి రాథోడ్ యాక్సెప్ట్ చేస్తా అంటే. కాకపోతే పైనకు ఏదో ఇక ఉంది కదా సోషల్ మీడియా అని చెప్పి ఏదో చెత్త కామెంట్ రాయాల, అందుకోసం తప్పితే అంత మించి ఏం లేదు అక్కడ. సరే క్యారీ ఆన్, మీ ఇష్టం మీది. కానీ విషయం ఏంటంటే మాధురి రాథోడ్ ఖచ్చితంగా తన కులాన్ని దూషించినట్టు ఎక్కడ ఉన్నా కానీ వదిలిపెట్టకుండా పనిష్ చేయండి. ఇప్పటికి చెప్తున్నా, తప్పు ఇద్దరిది ఉంది, నేను కాదనట్లేను. కాకపోతే ఒకవేళ ఇఫ్ మాధురి రాథోడ్ ప్లేస్లో చాలామంది అంటారు, మరి పెళ్లి కాలేదు కదా మాధురి రాథోడ్కి, మరి ఆ అమ్మాయికి కూడా భయం ఉండాలి కదా, ఆ అమ్మాయికి కూడా బుద్ధి ఉండాలి కదా అని చెప్పి అంటున్నారు. ఆ అమ్మాయి ఎట్లా వెళ్ళింది మరి పెళ్ళైనోడితో అని చెప్పి అంటున్నారు. సరే మాధురి రాథోడ్ కాబట్టి ఆవిడకి బుద్ధి లేదు, ఆవిడకి జ్ఞానం లేదని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఉదాహరణకి రోడ్డు పక్కన ఓ 500కో 1000 రూపాయలకో వచ్చే మనిషి ఉంటారు, ఒక లేడీని తీసుకుపోయి వాడు అదే రూమ్లో ఉంటాడు. అప్పుడు ఆ లేడీని కూడా వీళ్ళు ఇట్లనే తిట్టి ఇట్లనే కొడతారా? కోసి కారం పెడుతుంది, కింద మీద కోసి కారం పెడుతుంది. ఏమే లఫుడ్దానా, నువ్వు కరెక్ట్గా ఉంటే నీ మొగడు నా దగ్గరికి ఎందుకు వస్తాడే లుచ్చాదానా, వాడు వస్తాడు డబ్బులు ఇచ్చి, మళ్ళీ నువ్వు వచ్చి నన్ను పట్టుకుంటావా, నీకు శాతనైతే ముందు నీ మొగంది పట్టి కొయ్యవే బోకు అని చెప్పి రిటర్న్లో తిడతారు, అటాక్ చేస్తారు. కానీ పాప ఈ అమ్మాయి కొంచెం పరువుగానో లేకపోతే భయపడో లేకపోతే
యాక్చువల్గా అసలు ఆమె షాక్లో ఉంది. నిజంగా ఆమెకు అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లా. మేబీ ఆమె ఆల్కహాల్ తీసుకొని ఉండొచ్చు, లేదా మొద్దు నిద్రలో అయినా ఉండొచ్చు. అది మిడ్ నైట్. కానీ ఇప్పటికీ నాకు అర్థం కావట్లా అసలు ఆ డోర్ తీసింది ఎవరబ్బా. ఆమె ప్యాంట్ వేసుకోలేదు పాపం, అట్లనే కూర్చుంది ఆమె. వీడు చూస్తే బాత్రూంలోకి వెళ్ళిపోయిండు. మరి డోర్ ఎట్లా ఓపెన్ అయింది అసలు? డోర్ ఓపెన్ అయ్యేసరికి వీడియో ఆన్ అయ్యేసరికి ఆ పిల్లోడు రూమ్లోనే ఉన్నాడు. అసలు ఆ బుడ్డ పిల్లోడు అక్కడికి ఎట్లా వచ్చిండు? ఇది కూడా నిజంగా నాకు $1 మిలియన్ క్వశ్చన్ అయిపోతుంది అసలు. ఆ డోర్ తన రాదు కదా అట్లా. ఇప్పుడు ఎవరైనా డోర్ పెట్టుకునే ఉంటారు కదా. అంటే ఇంకేమన్నా జరుగుతుందా లోపల? అంటే కొన్ని రూమర్స్ వస్తాయి కదా. ఏది ఆ అమ్మాయి మాధురి రాథోడ్ దగ్గర వీళ్ళు కొంత డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులు ఎగ్గొట్టడానికి గొడవ క్రియేట్ చేసి వీళ్ళు ఇట్లా బ్లేమ్ చేసి రామని, తిరిగి డబ్బులు అడగకుండా ఆవిడకు అసలు కనీసం మొహం కూడా చూపెట్టకుండా మీడియాలో కానీ బయట కానీ మళ్ళీ వాళ్ళకి ఎదురుపడకుండా ఆవిడ అవమానిస్తే తిరిగి డబ్బులు అడగదు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. మరి అవి ఎంతవరకు నిజమా ఎంతవరకు అబద్ధం అనేది ఆ మాధురి రాథోడ్ నోరు తెరిచినప్పుడే మనకు అర్థమవుతుంది. బట్ అప్పటిదాకా ఇవన్నీ ఊహాగానాలే మనకు. లేదా బిగ్ బాస్ ఫేమ్ కోసం అని కూడా అంటున్నారు. బట్ నాకు తెలిసి వాళ్ళకు ఉన్నంత ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ అంతే ఏముండదులే. ఇప్పుడు వీళ్ళకంటే ఎక్కువ ఫేమ్ ఉందా బిగ్ బాస్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి కానీ, లేకపోతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి కానీ? నో యూజ్. బిగ్ బాస్ సెలెక్ట్ అయిన వాళ్ళకంటే వీళ్ళకే ఎక్కువ ఫేమ్ ఉంది వాస్తవం మాట్లాడాలంటే. సో ఇదంతా బిగ్ బాస్ కోసం అని అయితే నేను అనుకోవట్లేదు. బట్ అయితే మనీ మ్యాటర్స్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ. మాధురి రాథోడ్ 6 lakhs ఏమో ఈశ్వర్ సాయికి ఇచ్చిందని, ఆ డబ్బులు అడగకుండా ఇట్లా స్కెచ్ గీసిరు భార్యాభర్తలు ఇద్దరని, అందుకే నా మొగుడు మంచోడు కానీ అదే దొంగ ముండ అని చెప్పి దాన్నే బూతులు తిట్టి దాని మొగుడు ఏదో అమాయకుడు అన్నట్టుగా అది పోర్ట్రే చేసుకుంటా బయటికి పట్టుకొచ్చుకుందని నడుస్తానే. బట్ మనకు క్లియర్గా అయితే తెలియదు. కానీ మనకు క్లియర్గా అనిపించింది, మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే భార్య లోపలికి వచ్చి భర్తని కాకుండా ఆ అమ్మాయిని కొట్టింది, తిట్టింది, దాడి చేసింది, కులపరంగా కూడా దూషించింది అనేది అంటున్నారు. బట్ ప్రస్తుతానికైతే ఆ ఎవిడెన్స్ మన దగ్గర అయితే లేదు. కానీ మిగతా అన్ని విషయాలు, ఆ అమ్మాయిని తిట్టింది నిజం, క్యారెక్టర్ అసాసినేట్ చేసింది నిజం, ఆమెను కొట్టింది నిజం, ఆవిడ వీడియోల్ని సోషల్ మీడియాలో పెట్టింది నిజం, ఆవిడ పరువుని పబ్లిక్గా తీసింది కూడా నిజం. సో వీటన్నిటి మీద ఆవిడ చక్కగా ఎఫ్ఐఆర్ చేయొచ్చు, చక్కగా కేసు కట్టొచ్చు, శరణ్యని వదిలిపెట్టకుండా కోర్టుల చుట్టూ తిప్పొచ్చు. ఆ అట్రాసిటీ కూడా కులపరంగా దూషించినట్టయితే హాయిగా జైల్లో భోజనం కూడా పెట్టచ్చు ఆ శరణ్యకి. సో తొందరలోనే జరగాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. ఫర్దర్గా ఏమైనా సపోర్ట్ కావాలన్నా కానీ ఇంకా బోల్డ్ అంతమంది ఇస్తారు. సో అస్సలు నెవర్ గివ్ అప్, అస్సలు బ్యాక్ స్టెప్ వేయకు, కాన్ఫిడెన్స్ కూడా దెబ్బ తీసుకోకు. నువ్వు ఫోకస్ చేయి. నువ్వు ఇంకా ఆ ఫోక్ ఇండస్ట్రీలోనే ఇంకొక స్థాయికి వెళ్తావు, డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు. నీ మీద ఎవ్వరికి ఎటువంటి కోపం కానీ, ద్వేషం కానీ, చీదరింపు కానీ, హేట్రెడ్ కానీ లేదు. అందరికీ నీ పైన లవ్ అండ్ ఒక సానుభూతి తప్పితే ఇంకోటి ఏం లేదు. సో థ్యాంక్ యూ. జై హింద్.